నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సమాజంలో అసలు న్యాయం దొరుకుతుందా? చట్టం అందరికీ సమానమేనా, లేదంటే చుట్టంగా డబ్బున్నోడికి దాసోహం అయిపోయిందా? ఇటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి ఆయేషా మీరా కేసును కొట్టివేయడంతో. అసలు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుపై మనం మాట్లాడుకోకూడదు, కానీ అసలు ఆయేషా మీరా కేసును కొట్టేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, న్యాయస్థానాలు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాయి, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని. మరి ఆయేషా మీరా కేసులో సత్యం బాబుకి ఏం సమాధానం చెప్తారు? అసలు ఈ ఆయేషా మీరా కేసును కొట్టేయడాన్ని ఏ విధంగా చూడాలి? అసలు సమాజంలో న్యాయం అంటూ దొరుకుతుందంటారా? అంటే మీకు ఇది ధర్మ సందేహంగా మిగిలిందండి. ఎందుకంటే పూర్తిగా ఎవరిని నిందించలేని, నిందించకుండా ఉండలేని పరిస్థితుల్లో ఇప్పుడు వ్యవస్థలు కానీ సమాజం కానీ ఉంది. అంటే దేనికి స్పందించాలో, దేనికి స్పందించకూడదో కూడా అర్థం అవ్వట్లేదు సమాజానికి. చాలా చిన్న చిన్న విషయాలకు చాలా యాగి చేస్తూ ఉంటారు. చాలా పెద్ద దుర్మార్గం, అన్యాయం జరిగినట్టు నోరు మూసుకుంటూ ఉంటారు. ఇది సమాజంలో ఉన్న లోపం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ టైంకి ఏది వేడిగా వార్త ఉంటే ఆ వార్త మాట్లాడతారు. అయితే ఆయేషా మీరా ఆ ఘటన, ఆ దుర్ఘటన, ఆ దుర్మార్గం, అరాచకం, ఆ అమ్మాయిని కొట్టి చంపి అది అత్యాచారమా హత్య అనేటువంటిది చాలా సందేహంగా మిగిలింది. ఆ కేసు దోషులు ఎవరో తేల్చలేకపోయారు. దాదాపు 18 ఏళ్ళు గడిచిపోయింది. తర్వాత నిన్న ఆ వార్త చూసిన తర్వాత మనసు కలిచివేసింది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, లేటుగా అయినా సరే న్యాయం జరుగుద్ది. మన వ్యవస్థలో కొన్ని లోపాల వల్ల కానీ, కొన్ని చిక్కుల వల్ల కానీ న్యాయం అందటానికి లేట్ అవుతూ ఉంటుంది. దాని గురించే జస్టిస్ డిలేడ్ డినైడ్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అంటే న్యాయం జరగటం ఆలస్యం అవటం కూడా అన్యాయం చేసినట్టేనే, అన్యాయం జరిగినట్టేనే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయేషా మీరా ఉదంతం అప్పట్లో చాలా సంచలనం కలిగించిందండి. అప్పట్లో దర్యాప్తు సంస్థలు, పోలీసు వారు మల్లగుల్లాలు పడ్డారు, రకరకాల రిపోర్ట్లు ఇచ్చారు, రకరకాలుగా దోషులను తీసుకొచ్చారు, చావుగొట్టి ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. 2-3 తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా తర్వాత మళ్ళీ కాదని తేలింది. కొంతమంది రిమాండ్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కాదని తేలింది. చివరికి సత్యం బాబుని ఫిక్స్ చేశారు. ఎర్రగొడ్డేసి అతని చేత కూడా ఒప్పించినట్టు తెలుస్తుంది. మధ్యలో ఒకసారి అతను ఎన్కౌంటర్ చేసేయడం కూడా చూశారు. అయితే అతను వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వలేదు. సరే, కొన్నాళ్ళు పోయిన తర్వాత అతను నిర్దోషిగా విడుదల చేసింది. అంటే దాదాపు ఒక 7-8 ఏళ్ళ తర్వాత, ఇది జరిగిన తర్వాత, అతను శిక్ష అనుభవించిన తర్వాత దానికి న్యాయస్థానం అతనికి కాంపెన్సేషన్ ఇమ్మంది. కొంత మొత్తంలో కాంపెన్సేషన్ ఇచ్చారు. అయితే ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు అక్కడ సత్యంబాబు నిర్దోషిని తేలినప్పుడు సత్యంబాబు దోషి అని అక్కడ ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసిన అధికారులు వాళ్ళు ఎందుకు వదిలివేయబడ్డారు? అసలు వాళ్ళు ఎందుకు ఇతన్ని ఫిక్స్ చేయాల్సి వచ్చింది? మన పోలీసు వ్యవస్థ ఎంత గొప్పదంటే అనేక తార్కాణాలు ఉన్నాయండి. వాళ్ళు చాలా చిక్కుముడులు ఉన్న కేసులు, చాలా చిన్న క్లూతోటి చాలా పెద్ద పెద్ద కేసులు సాల్వ్ చేసిన చరిత్ర ఉంది. అలాంటి పోలీస్ వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్. దేశంలో నెంబర్ 1 పోలీస్ కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు. దక్షిణాదిన ఉన్న ఈ 3 రాష్ట్రాల్లోని పోలీస్ వ్యవస్థ చాలా పకడ్బందీగా, చాకచక్యంగా నేరస్తులను పట్టుకోవడంలోనూ, వాళ్ళకి శిక్ష వరకు తీసుకెళ్లడంలోనూ అగ్రగణ్యులు వీళ్ళు. ఎందుకంటే రాజీవ్ గాంధీ హత్య హంతకులను కానీ, చార్లెస్ శోభరాజుని కానీ, ఇలాగ అనేక మందిని విషయంలో, అలాగే కోయంబత్తూరులో అద్వానీ గారి మీద దాడి చేసిన వాళ్ళు టెర్రరిస్టులని రాజమండ్రిలో దొరికారు. ఇలాంటి అనేక కేసులు అండి. ఏపీ పోలీస్ కూడా చాలా చాకచక్యంగా ఛేదించిన, వాళ్ళు సాల్వ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ కేసులో వాళ్ళ ముందు ఇది యాక్చువల్గా చాలా చిన్న కేసు, చాలా స్పష్టమైన ఆధారాలు. అక్కడ ఏమని జరిగిందంటే ఆధారాలు చెరిపేశారు.
అక్కడ ఎవరినో తప్పించారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అప్పట్లో ఉన్న మంత్రి గారి తాలూకా వ్యక్తి అని చెప్పేసి అర్థమవుతుంది. కానీ ప్రజలందరికీ తెలుస్తుంది అది. ఏదైనా శంకులో పోస్తేనే తీర్థం అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ ఫ్రేమ్ చేయాలి, ఛార్జ్షీట్ వేయాలి, వాళ్ళకి న్యాయస్థానం శిక్ష పడితేనే వాళ్ళని దోషిగా పరిగణించే పరిస్థితి మనకి. కాబట్టి వాళ్ళు వేసిన పిల్లిమొగ్గలో రాజ్యం ఆ కుటుంబానికి ఆయేషా మేర తల్లిగారి బాధ వర్ణాతీతం అండి. ఆ కుటుంబం ఎంత వేదన చెందిందో, ఆ ఆడబిడ్డ అత్యంత పాశవికంగా హత్య చేయబడడం ఒక బాధ అయితే, దానికి కారకులైన వాళ్ళు శిక్షింపబడకపోవడం కూడా ఇంకొక బాధ. ఈ రెండు కాకుండా ఏళ్ల తరబడి న్యాయం కోసం ఎదురు చూడడం, ఆ పోరాటంలో అలసిపోయింది ఆవిడ. అలసిపోయి సొలిసిపోయి సొమ్మసిల్లిపోయింది అంటారు కదా. ఈ న్యాయస్థానం తీర్పిస్తా, మీకు న్యాయ సహాయం అందిస్తాం, కావాలంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు అంటే కూడా నేను అలసిపోయి నాకు వద్దని చెప్పేసి ఎంత నిరాశ నిస్పృహల కోసం తోటి ఆవిడ ఆ కామెంట్ చేసిందో వింటుంటే హృదయం ద్రవించిపోతూ ఉంది. అంటే మనకేమనిపిస్తుందంటే నిస్సహాయులు, నిరుపేదలు, సమాజంలో అండదండలు లేని వాళ్ళు, వెలుగుబడి లేని వాళ్ళు, అధికారం లేని వాళ్ళు, వాళ్ళకి న్యాయం అందనంత దూరంలో ఉంటుంది, వాళ్ళు అందుకోలేరు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది ఈ కేసులో. ఇక్కడ మీరు 99 కేసులు పెర్ఫెక్ట్గా సాల్వ్ చేయొచ్చు, దర్యాప్తు బృందాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ సాల్వ్ చేయొచ్చు. కానీ ఒక్కటన్నా ఎలాంటి దుర్మార్గమైన విషయంలో విఫలమైతే కనుక మొత్తం వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది, అపోహ, అనుమానాలు కలుగుతాయి. ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం దర్యాప్తు అధికారులు ఇక్కడ ఇందులో న్యాయస్థానం తప్పు ఉండదండి. ఎందుకంటే వాళ్ళ పాత్ర కొంచెం పరిమితంగా ఉంటుంది. ఏదైనా సరే వాళ్ళు దర్యాప్తు అధికారులు సరైన దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను సేకరించి, చాలా కష్టతరమైన విషయం అది సాక్ష్యాధారాలు సేకరించడం. వాళ్ళకి అందులో తర్ఫీదు ఉంటుంది, ఎలాగ సాక్ష్యాధారాలు సేకరించాలి, ఎలాగైతే ఫ్రేమ్ చేయాలి, శిక్ష పడాలని చిత్తశుద్ధి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. దర్యాప్తు చేసే అధికారికి ఆ దోషిని శిక్షింపబడాలని కోరిక ఉండి దాన్ని సాల్వ్ చేయాలి, న్యాయం జరగాలి బాధ్యతలకు అనుకుంటేనే సరిగ్గా కష్టపడి దాన్ని అన్నీ ఫ్రేమ్ చేస్తారు. అలా చేయనప్పుడు ఏమవుతాయంటే కోర్టులో వీగిపోతాయి. ఎందుకంటే అవతల కూడా న్యాయవాదులు వాళ్ళ క్లయింట్ని తప్పించడానికి, వాళ్ళ క్లయింట్ని రక్షించడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఏమాత్రం చిన్న లీక్ ఉన్నా, లోపం ఉన్నా వీళ్ళ ఛార్జ్షీట్లో ఆ పాయింట్ మీద ఆ కేసు కొట్టేస్తారు. అదే జరిగింది ఇక్కడ. వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఆ అమ్మాయి విషయంలో చాలా దారుణంగా జరిగింది. ఆ అమ్మాయిని ఖననం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ పోస్ట్ మార్టం కోసం చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తీసి చేయటం, ఇదంతా కూడా హృదయ విదారకం అండి. అయినా సరే న్యాయం జరగలేదు. ఇక్కడ ఆనాటి పాలకులు కానీ, దర్యాప్తు బృందం కానీ, పోలీసు అధికారులు కానీ, ఆఖరికి న్యాయ వ్యవస్థ కూడా ఎందుకు పొరపాటు అంటే ఆ సాక్ష్యాధారాలు చూసి వెంటనే ఒక అమాయకుడికి శిక్ష విధించేశారు. శిక్ష విధించిన తర్వాత అది తప్పని తేలిన తర్వాత మరి ఆ శిక్ష విధించిన ఆయనకి ఏ రకమైన రిగ్రెట్స్ లేవన్నట్టు కనపడుతూ ఉంది. అలాగే ఆ దర్యాప్తు అధికారుల మీద ఏం చర్యలు తీసుకున్నట్టు కనపడలేదు. అంటే శిక్షేసం ఇది రాచరికంలో కూడా ఇలా జరగదండి. అంటే ప్రజాస్వామ్య దేశంలో ఇది సంభవించిందంటే ఇది చాలా విచిత్రం. మనం ఏదన్నా కథల్లోనూ సినిమాల్లోనూ వింటే, చూస్తే, చదివితే ఇలా జరుగుద్దాం అనుకుంటాం. కానీ వాస్తవం జరిగింది. అందుకనే మనం చాలాసార్లు నేను చెప్తూ ఉంటాం, ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అని. డిటెక్టివ్ సాహిత్యంలోనూ ఇలా కథలు, నావల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందులో కూడా ఇది అసాధ్యం, సాధ్యపడదని చెప్పేసి వాళ్ళు కూడా ఆ లాజిక్ లేదని రాయరు ఆ రచయితలు. కానీ అంతకు మించిన అసంబద్ధ, అసత్య కథనాలు ఛార్జ్షీట్లు వేసి ఒక అమాయకుడి జీవితం బలైంది, విలువైన సమయాన్ని కోల్పోయి ఇప్పుడు ఏదో బతుకు జీవడానికి ఏదో బతుకుతున్నాడు. కానీ అతని సమాజంలో అతను దొంగగా, దోషిగా, హంతకుడిగా అతను పోర్ట్రేట్ అయిపోయాడు కదా. నిర్దోషిగా బయటపడ్డాడు కూడా సరిపోయింది. లేదంటే అతని జీవితం అక్కడే. ఎవరైతే బాధితురాలు చనిపోయిన, హత్య గావింపున్న ఆయేషా మీరా తల్లిగారు స్పష్టంగా చెప్పింది, ఈయనకి ఏమి సంబంధం లేదే బాబు అని. అస్సలు పరిగణలో తీసుకోలేదు. ఆవిడ కోణంలో అస్సలు దర్యాప్తు సాగలేదు. దీనికి వీళ్ళని ఇరికించిన, అలాగే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన అధికారులకి ఖచ్చితంగా మన చట్ట ప్రకారం ఏం చేయలేకపోతున్నాం. ఈ దేశంలో అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. ఇక వాళ్ళకి ప్రకృతి, భగవంతుడు మాత్రమే శిక్షించగలరు. అదే మాట పాపం ఆ తల్లిగారు కూడా బాధపడుతూ చెప్పింది. ఆవిడ శాపాలు పెడుతుంది.
ఆవిడ శాపాలు ఖచ్చితంగా తగలాలని నేను కూడా కోరు. సార్ అసలు ఇటువంటి సమాజంలో ఈ తీర్పు వెలువడిన తర్వాత సగటు ఆడపిల్ల ఎలా బతకాలో అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సత్యం బాబు లాంటి వాళ్ళకి న్యాయం జరగదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాళ్ళ తల్లిగారి బాధ మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి మరి ఎలా చూడాలి అసలు అదే దీనికి పరిష్కారం నేను అందుకునే చాలాసార్లు న్యాయ వ్యవస్థ మీద దర్యాప్తు, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల మీద ఒక చర్చ జరగాలి దేశవ్యాప్తంగా. చర్చ. ఇప్పుడు రాజకీయాలు, కుట్రలో రకరకాల అవినీతి ఇవన్నీ మీరు ఏదన్నా పడండి, వీటిని అదుపులో ఉంచగలిగే దర్యాప్తు సంస్థలో న్యాయ వ్యవస్థ ఈ రెండు పెర్ఫెక్ట్గా ఉండాలి. ఈ రెండు పెర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలనేటువంటిది దేశంలోని మేధావులందరూ కూర్చొని చర్చ చేయాల్సిందే. ఇప్పుడు వీళ్ళ మేధావుతనం అంతా కూడా దేనికి ఖర్చు పెడుతున్నారంటే ఒక బందిపోటు దొంగ జగన్మోహన్ రెడ్డి లాంటి కాపాడడానికి వాడుతున్నారు. వీళ్ళంతా వాళ్ళ మేధస్సునంతా ఉపయోగిస్తున్నారు అలాంటి వాళ్ళు కాపాడడానికి. మరి ఈ అమ్మాయి జరిగిన అన్యాయం గురించి ఎవరన్నా ట్రై చేశారండి? అసలు ఇది ఎంత అన్యాయం ఇది? అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆవిడ మొన్న ఏదో టీవీ డిబేట్లో చూశాను, ఆవిడ నక్సలైట్ల దగ్గరికి పోవాల్సింది అనిపించింది అని ఆవిడ బాధపడింది. అంటే మనమే ఈ సమాజం, ప్రభుత్వం, రాజ్యం నక్సలైట్ లాంటి వాడు ఇన్స్టెంట్ జస్టిస్ న్యాయం చేస్తారని నమ్మకం కలిగేలా చేస్తున్నారనేటువంటిది ఆవిడ మాటల్లో వ్యక్తమైంది. ఇది ఆచరణీయం, అంగీకారం కాదండి. ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. కొన్ని చట్టాలు ఉన్నాయి, మనకి కొన్ని హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడకి న్యాయం కోరుకోవటం ఆవిడ హక్కు. ఆవిడ న్యాయం చేయలేకపోవడం అనేటువంటిది దౌర్భాగ్యం. దీని మీద అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇది ఇవాళ ఎవరో ఆడబిడ్డ మనకు సంబంధం లేదులే, అయ్యో పాపమను కన్నించి ఒక కార్చి వదిలేస్తే ఇది పదే పునరావృతం అవుతాయి. అక్కడ ఆయేషా మీరాతో ఆగలేదు. అప్పుడు తర్వాత అనేక ఘటనలు జరిగినాయి. అందులో ఆడపిల్లలు అనేక మంది బలైపోయారు. పీకలు కోసేయటం, క్లాస్ రూమ్లోకి వచ్చి నరికేయటం, ఇలాంటి అనేకం జరిగినాయి. కాబట్టి సమాజం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విషయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి. ఈ తీర్పు వెలువడిన తర్వాత కూడా స్పందన శూన్యం. ఇది చాలా దురదృష్టం అండి. అందరూ బాధపడుతున్నారు తప్ప సరైన స్పందన లేదు. కొవ్వొత్తుల ర్యాలీలు ఎక్కడ కనపడలా, ఏమీ కనపడట్లా. ఇదంతా కూడా చాలా అన్యాయంగా ఉందండి. ఇది ఏమైనా మనలాంటి వాళ్ళు మాట్లాడగలుగుతున్నాం తప్ప అడుగు ముందుకేసి ఉద్యమం వైపు వెళ్ళలేకపోతా ఉన్నాం. దీనికి కారణం ఏంటో కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే. ఇది చాలా ఆందోళనకరంగాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డ తండ్రిగా లేకపోతే అనేక మంది మన కళ్ళ ముందు చూసిన ఎవరైనా ఆడబిడ్డ, పసిబిడ్డలు ఎవరో మన బిడ్డలు అనుకోవాలి కదా. ఇలాంటి పరిస్థితులు అటువంటిది ఇది ఎదురైతే ఏంటి పరిస్థితి? నిస్సహాయంగా చేతులు కట్టేసి మనల్ని వ్యవస్థలో, దర్యాప్తు సంస్థలో ఇవన్నీ మనం చూసి వెక్కిరిస్తుంటే మనం ఏమైపోవాలి అని బాధ వస్తూ ఉంటుంది. ఇది చాలా దురదృష్టకరం. బ్లాక్ డే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.